23 సినిమా యాక్చువల్‌గా నేను చాలా కాలంగా ఇది ఎవరన్నా తీస్తే బాగుండని తిరుగుతున్నాను. ఆ పాయింట్ ఈయన రాజు గారు తీసుకొని ఈ సినిమా రూపొందించటం నిజానికి ఇది ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో. ఈ చిలకలూరిపేట బస్ దహనం కేసులో 93 అంటే నిన్నే జరిగింది ఇన్సిడెంట్ అది. 93 మార్చి 7వ తారీఖు జరిగింది. మార్చి 8వ తారీఖు మనం 32 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. వీళ్ళు అప్పటినుంచి జైల్లోనే ఉన్నారు. మధ్యలో ఒక్కసారి పెరోల్ తీసుకుని చలపతిరావు బయటకొచ్చాడు గానీ, విజయవర్ధనరావు లోపలే ఉన్నాడు. అప్పటినుంచి టోటల్‌గా. ఇతను అంటే వీళ్ళు ఎందుకు మగ్గిపోతున్నారు? అంతకాలం ఎందుకుండాలి జైల్లో? అంటే చాలా మందికి లైఫ్ అంటే 14 సంవత్సరాలని చెప్పి ఒక అనుమానం, ఒక ఇది ఉంటుంది. ఒక నమ్మకం. కానీ లైఫ్ ఈజ్ లైఫ్ అని ఒక జడ్జిమెంట్ ఉంది. అందుకని వాళ్ళు చనిపోయే వరకు లోపలే ఉండాలా? మిగిలిన వాళ్ళందరూ ఎలా వచ్చేస్తున్నారు? అంటే ఇందులో చర్చించినటువంటి 3 చుండూరు, అలాగే ఈవెన్ కారంచేడు కూడా. కారంచేడు కేసులో కూడా ఎవరికీ పెద్దగా శిక్షలు పడలేదు. ఒక పర్సన్‌కి తప్ప. ఇలా న్యాయానికి కూడా కులం ఉందా? అంటే కేజీ సత్యమూర్తి గారు దీని మీద ఒక పోయెమ్ రాస్తూ, చలపతి విజయవర్ధనరావుల గురించి ఒక పోయెమ్ రాస్తూ, అంటే వాళ్ళకి ఉరిశిక్ష పడిందప్పుడు. ఉరి రద్దు కోసం ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉరి రద్దు కోసం జరిగినటువంటి ఉద్యమం సందర్భంగా కేజీ సత్యమూర్తి గారు రాసినటువంటి ఒక పోయెమ్‌లో అంటే ఉరికంబానికి జంధ్యం ఉంది అని చెప్పి ఒక వాక్యం రాశాడాయన. అది విపరీతంగా కదిలించినటువంటి వాక్యం. అంటే మనం కులం లేదు, అంతా ఏం లేదు అనుకుంటాం కానీ, ఇప్పటికీ భారతదేశంలో కులపరమైనటువంటి దోపిడీయే, కులపరమైనటువంటి అణిచివేతే నడుస్తోంది అనేది మనకు చాలా స్పష్టంగా అయ్యేటువంటి కేసు ఇది. చిలకలూరిపేట. వీళ్ళు ఎందుకు అంతకాలం ఉన్నారు అంటే, వీళ్ళ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు లేక, మాట్లాడేవాళ్ళు లేక, అడిగేవాళ్ళు లేక లోపల ఉండిపోతున్నారు. ఈ మధ్య కాలంలో నేను చాలా సందర్భాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారు అనిత గారిని కూడా కలిసాను 2 సార్లు. అంతకు ముందు హోంమంత్రులను కూడా కలిసాం. ప్రతి ఒక్కరూ పరిశీలిస్తామంటారు తప్ప ఎవరు పట్టించుకోవట్లేదు. 93లో వీళ్ళు జైలుకొచ్చినప్పుడు, రాజమండ్రి జైలుకొచ్చినప్పుడు నేను వేరే కేసులో జైల్లోనే ఉన్నానప్పుడు. నేను బయటకొచ్చేసాను. నా జీవితంలో నేనున్నాను కానీ వీళ్ళు అక్కడే ఉన్నారు ఇప్పటికి. కాబట్టి కులపరమైనటువంటి ఒక వివక్ష కొనసాగుతూ ఉంది ఈ సమాజంలో. అంటే ఇందులో చూపించినటువంటి 3 కేసులు. చుండూరు, రెడ్లు చేసినటువంటి ఇది, తర్వాత కారంచేడు కమ్మ సామాజిక వర్గం నుంచి జరిగినటువంటి మాదిగల మీద జరిగినటువంటి దాడి, తర్వాత ఇది చిలకలూరిపేట, అలాగే జూబ్లీ అంటే శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్‌కి వెళ్ళినటువంటి మిక్కిలినేని జగదీష్ బాబు గారు కూడా చనిపోయారు ఆ ఇన్సిడెంట్‌లో. 5గురు జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళు కాకుండా క్రూ ఉంది. వీళ్ళందరూ ఆ బ్లాస్ట్‌లో చనిపోయారు. అక్కడ చంపటం అనేది ఇంటెన్షన్. మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి పరిటాల రవిని చంపటం అనేది ప్రోగ్రామ్‌గా, ఇంటెన్షన్‌గా అతను ఆ ల్యాండ్ మైన్ ఏర్పాటు చేశాడు. అయితే పరిటాల రవి గారి కారు కంటే ఈ మీడియా వ్యాన్ ముందుకు వెళ్ళి అక్కడ ఆ బ్లాస్ట్ జరిగి చనిపోయారు. 26 మొత్తం. కాబట్టి ఆ కేసులో ఎవరికి అందరికీ నార్మల్ లైఫ్ వేశారు. ఆ నార్మల్ లైఫ్ వాళ్ళు చేసేసి బయటకొచ్చేసారు. అంటే విత్ రిమేషన్ వాళ్ళు ఉన్నది గట్టిగా 7.5 ఏళ్ళు, 8 ఏళ్ళు ఉండుంటారు. బయటకొచ్చేసారు. ఒకవేళ నంబరే కారణమయ్యి, నంబరే క్రైమ్ అంటే చాలా దుర్మార్గమైన క్రైమ్ అని చెప్పడానికి నంబరే కారణమైతే మరి వాళ్ళెందుకు బయటకొచ్చేసారు? ఒక జడ్జిమెంట్ ఉంది. నేరం తీవ్రతని మనం ఐడెంటిఫై చేయాలంటే చంపిన విధానం తప్ప నంబర్ కాదు అని. అయినప్పటికీ వీళ్ళు ఇప్పటికీ లోపలే ఉన్నారు. సమాజంని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్కరూ వీళ్ళు ఎందుకు బయటకు రాలేదు అంటే, వాళ్ళు చేసింది తప్పు కాదని వాళ్ళు అంటం లేదు. తప్పే.
మేము తప్పు చేశాము అని వాళ్ళు బాధపడుతున్నారు. కానీ జైలు డిపార్ట్మెంట్ అనేది కరెక్షన్ డిపార్ట్మెంట్ కదా! వాళ్ళు సంస్కరించబడి బయటకొచ్చేయాలి కదా! ఎందుకు ఇంతకాలం జైల్లో పెట్టుకోవటం వలన ఏమిటి ప్రయోజనం? గాంధీ గారిని హత్య చేసినటువంటి వాళ్ళు కూడా 14 ఏళ్ళకి బయటకొచ్చేసారు కదా! గోపాల్ గాడ్సే వీళ్ళందరూ. నారాయణ ఆప్టే అలాగే గాడ్సే మాత్రమే ఉరిశిక్ష పడింది. మిగిలిన వాళ్ళు లైఫ్ చేసి బయటకొచ్చేసారు కదా! వీళ్ళు ఈ జూబ్లీ బ్లాస్ట్ వాళ్ళు వచ్చేసారు. తర్వాత చుండూరు కేసులో ఎవరికీ శిక్షలు కూడా పడలేదు. కారంచేడులో ఒకళ్ళకి పడింది కానీ వాళ్ళు ఎక్కువ రోజులు జైల్లో లేరు. అంటే కింది కులాల మీద జరుగుతున్నటువంటి దాడుల్లో జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరూ కూడా ఎక్కువ రోజులు ఉండటం లేదు. వీళ్ళని మాత్రమే ఎందుకు పెట్టు కూర్చున్నారు? అంటే ఇక్కడ మాత్రమే ఎందుకు ఈ వివక్ష నడుస్తోంది అనేది సమాజం ఆలోచిస్తుంది. ఏదో రూపంలో సమాజంలోకి వెళ్ళాలి. నిజానికి చాలా అంశాలు మనకి తెలుగు సమాజంలో ఉన్న అంశాలు తెలుగు సినిమాలో రిఫ్లెక్ట్ కావడం లేదు. మొదటిసారిగా అలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది ఈ సినిమా ద్వారా అని నేను అనుకుంటున్నాను. ఈ ఐడియా నేను చెప్పగానే దాన్ని రిసీవ్ చేసుకున్నందుకు రాజు గారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను చాలా మందితో చర్చించాను ఇది చాలా కాలంగా. ఇది ఒక సినిమా తీస్తే బాగుంటుంది కదా అని. ఏది ముందుకు వెళ్ళలేదు. ఇది ఇలా ముందుకు వెళ్ళటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నిజానికి సమాజంలో చర్చ జరగాలి. ప్రతి ఊళ్ళోనూ ప్రజా సంఘాలని వీళ్ళని కూర్చోబెట్టి, బాబు ఏమిటి పరిస్థితి? మనం ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు వాళ్ళు. చలపతిరావు నెల్లూరు జైల్లో ఉన్నాడు. విజయవర్ధన్ రావు రాజమండ్రిలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళ విడుదలకు ఏదైనా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక ఉద్యమంగా అంటే ఒక సినిమా నుంచి ఒక మూవ్‌మెంట్ బిల్డ్ అయ్యి, వాళ్ళు బయటకు రావటం అనేది జరిగితే డెఫినెట్‌గా ఈ సినిమా కల సాకారం అవుతుందనేది నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేనెలా ఆలోచిస్తానంటే, రోల్ మీదున్న యాక్టర్స్‌ని మీరు మూవీలో ఎలానో చూస్తారు మ్యామ్. బట్ బిహైండ్ ద సీన్స్ ఈ కాంట్రిబ్యూటర్స్‌ని మనం ఫస్ట్ మూవీలో చూడము గాబట్టి, కొంచెం ఒక్క 1 సెకండ్ అట్‌లీస్ట్ లెట్ మీ ఎక్స్‌ప్రెస్ ద గ్రాటిట్యూడ్ టు ద టీమ్, ద క్రూ. సూపర్బ్ సార్. సో, స్టోరీ ఐడియా ఫస్ట్ అండి. సో, భరద్వాజ్ సార్ ఈ ఐడియా తీసుకొచ్చినందుకు, ప్లస్ ఫస్ట్ వర్షన్ హెల్ప్ ఇచ్చినందుకు, అండ్ దెన్ దాన్ని కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేసిన వెంకట్ అండ్ ఇండస్ ది ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్. బట్ స్క్రీన్ ప్లేలో కూడా బట్ ఒక్క చేంజ్ ఏంటంటే, క్రూ అందరూ మార్క్తో పాటు, ఎడిటర్తో పాటు, దే ఆల్ హెల్ప్ మీ విత్ ద ఇన్పుట్స్ ఫర్ ద ఫిల్మ్ అండి. నెక్స్ట్ మన రైటింగ్ అయిన తర్వాత అఫ్ కోర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ ద కాస్టింగ్ పార్ట్. సో మహేష్ సార్ కాస్టింగ్తో హెల్ప్ చేయడం కాకుండా, మలేషియం ప్రాబబ్లీ ఒక అరౌండ్ 30 యాక్టర్స్ ఇంకా టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేసిందండి. ఐ వాజ్ జస్ట్ లక్కీ టు గెట్ సచ్ బ్రిలియంట్ యాక్టర్స్, న్యూ టెక్నీషియన్స్. వాళ్ళతో నాకు చాలా హెల్ప్ అయింది. మూవీతో మళ్ళీ వాళ్ళకు కూడా హెల్ప్ అయింది. అలానే ఈ మూవీకి కూడా ఆల్మోస్ట్ 30+ యాక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు, అండ్ దే ఆర్ సో బ్రిలియంట్ యాక్టర్స్, అండ్ ఐ వాజ్ జస్ట్ సో లక్కీ టు గెట్ ఇట్. బట్ మోస్ట్ ఆఫ్ the contribution is from Mahesh sir and all the other actors, my team, everyone. వాళ్ళు కూడా అందరినీ సజెస్ట్ చేసి తెచ్చేవాళ్ళు. బట్ మళ్ళీ నేను సార్కి చూపించేవాడిని, సో దట్ కాన్ఫిడెన్స్ ఓకే సార్ అప్రూవ్ చేస్తే. అండ్ దెన్ ఫర్ సమ్ ఆఫ్ ద యాక్టర్స్ కోచ్ కూడా చేసేవారు. సో మహేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై డైరెక్షన్ టీమ్ చాలా తక్కువ మంది, బట్ వాళ్ళు లేకుండా అసలు నథింగ్ విల్ హ్యాపెన్. అండ్ మై ఫ్రెండ్ అండ్ ప్రొడక్షన్ మేనేజర్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక ఇద్దరు మన మార్క్, హ్యావ్ టు టెల్, మ్యూజిక్ డైరెక్టర్స్ 1 year ఎవరు కూడా మూవీ మీద వర్క్ చేయరు. సీన్స్ డెవలప్ దగ్గర నుంచి 1 month, 2 months, 3 months చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్, నాట్ 1 year. సో థ్యాంక్ యూ మార్క్, సన్నీ ఫర్ ద సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీపాల్, అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనిల్ ఫర్ ద ఎడిటింగ్, అండ్ మేబీ ఐ వుడ్ హ్యావ్ మిస్డ్ లక్ష్మణ్ సార్ ఫర్ ద ప్రొడక్షన్ డిజైన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్ట్ డైరెక్టర్ విష్ణు. కమిటీ కుర్రోలు 35లో బ్రిలియంట్ వర్క్ అదే కంటిన్యూ చేసే ఈ మూవీలో. అండ్ మేబీ 1 or 2 ఐ వుడ్ హావ్ ఫర్గాటన్, సారీ అబౌట్ దట్, బట్ దీస్ ఆర్ ద మెయిన్ పీపుల్ బిహైండ్ 23, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్